క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. ప్రభు అన్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రైన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా ఈ కూడిక అంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం. దేని కొరకు నీ కొరకు. క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం. నీ ఈ రెండు విషయాల్లో నీవు దేనికోసం పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? ఇప్పుడు ఒకటి, ఇక్కడ 2 ఆహారాలు కనపడతాయి. ఏంటి ఆహారాలంటే, ఒకటి శరీర సంబంధమైన ఆహారం, ఒకటి ఆత్మ సంబంధమైన ఆహారం. ఒకటి శరీర సంబంధమైన ఆహారం అంటే మనం తినే ఆహారం. మరి ఆత్మ సంబంధమైన ఆహారం అంటే వాక్యం. ఈ రెండు విషయాన్ని బట్టి మనిషి ఎక్కువ దేని కొరకు పరిగెడుతున్నారు? అదేంటండి, తినకుండా ఉండలేం కదండి అని అంటారు. దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని గ్రంథంలో ఉంది. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం, దేని కొరకు కష్టపడమని చెబుతున్నారు? ఇదిగోండి, ఈ లోకంలోని దేవుడు అసలు నిన్ను నన్ను ఈ లోకానికి రప్పించడానికి తండ్రి అయిన దేవుడు ముందుగా ఎలా ప్లాన్ చేశారో తెలుసండి? ఎలా ప్లాన్ చేశారు? మనం ఎవరో దేవుని పిల్లలం. ఆయన ఎలా ప్లాన్ చేశారంటే, ముందు సమస్తాన్ని చేసిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న అన్నిటినీ చేశారు దేవుడు. అన్నీ చేసి మనకు ఏదైతే కావాలో అవన్నీ చేసిన తర్వాత మనల్ని లోకానికి పంపించారు. అంటే మనకు ఏ ఒక్క విషయంలో కూడా దేనికి కూడా మనం ఆశపడకూడదు. అన్నీ సమృద్ధిగా కావాలని దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లల్లా దాచుకోను. మరి అట్టని దాచుకోవద్దంటారా అని అంటారు. దేవుడు దాచుకోవద్దని అయితే చెప్పలేదు, కానీ దాని మీద ఆశ అయితే నీకు ఉండకూడదు అని చెప్పారు. ఇక్కడ దేనికోసం కష్టపడమని చెబుతున్నారనంటే,
క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. దేని కొరకు కష్టపడాలంట? అక్షయమైన ఆహారం. వాక్యం ఎక్కడ దొరికిద్దా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నవారు, ఎక్కడ ప్రార్థన జరిగితే, ఎక్కడ వాక్యం వినపడితే, నీకు వెళ్ళడానికి ఒకవేళ అవకాశం లేకపోయినా, ఇప్పుడు మైకు అనే యంత్రాలు ఉన్నాయి కాబట్టి అందు నుంచి వస్తున్నా కానీ వింటారు. ఇంకో విషయం ఏంటంటే, వెళ్ళే అవకాశం ఉంటే వెడతారు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆ వాక్యం వస్తూ ఉంటే అది వినకుండా ఉండలేరు. పరుగు పరుగున వెళతారు. ఇదిగో నేను వాక్యం నేర్చుకోవాలి, వాక్యం వినాలని ఆ తాపత్రయం కలిగి ఉంటారనమాట. ఈ లోకంలోని మనిషి ఎక్కువగా దేనికి పరిగెడుతున్నారంటే అక్షయమైన ఆహారం కోసం కాదు కానీ క్షయమైన ఆహారం కోసమే పరిగెడుతున్నారు. అయితే అది నిన్ను నిత్య జీవం చేర్చదు. ఈ లోకంలో ఉన్న ఆహారం అది ఏం చేస్తుందనంటే, అది తక్కువగా తిన్నా ప్రాబ్లమే, ఎక్కువగా తిన్నా ప్రాబ్లమే. అయితే అది ఎలా తీసుకోవాలనంటే ఒక లిమిట్గా తీసుకోవాలని చెబుతూ ఉన్నాను. నీవు తిండివంతువైన ఎడల నీ గొంతుకు ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకో. గొంతుకు ఏం పెట్టుకోవాలంట? కత్తేనా? ఆ విషయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8 ఎందుకు చెప్తున్నానంటే, సడన్గా ఒక్కసారి ఇలా చూసేసరికి నేను చెప్పేది కరెక్టే కానీ బైబుల్లోదే కానీ సడన్గా ఇలా చూసేసరికి రిఫరెన్స్ చదివిద్దామని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. చూసారండి, ఏం పెట్టుకోవాలట? కత్తి పెట్టుకోవాలి. ఎందుకనంటే కత్తి పెడితే ఏమైంది? కసక్కన తెగిద్ది. అందుకనే పెట్టుకోమంటున్నారు. ఇంకా విషయం ఏంటనంటే, నువ్వు దేనికోసం ఈ లోకంలో పరిగెడుతున్నావు నువ్వు పరీక్షించుకో. దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే, ఇదిగో నా మాట వింటే మీకు అన్నీ ఇస్తాను, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడి, అవన్నీ పైనవన్నీ కూడా మీకు వస్తాయి, అనుగ్రహిస్తారు అని చెబుతున్నారు. దేవుని విషయాల్లో అక్షయమైన ఆహారం కోసం నువ్వు కష్టపడితే దేవుడు నీ జీవితాల్లో ఎన్ని మేలులు చేస్తారో తెలుసండి. ఎన్ని మేలులు చేస్తారు? ఎన్ని మేలులు అంటే, నువ్వు చదివే చదువు విషయాల్లో జ్ఞానం ఇస్తారు, తర్వాత నువ్వు యవ్వనంలో నిన్ను కాపాడతారు, తర్వాత నీ వివాహ విషయాల్లో బాగుంటుంది, ఆ తర్వాత నీకు గర్భఫలాన్ని ఇస్తారు, ఆ తర్వాత నువ్వు వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా వచ్చినా కానీ ఆయన నిన్ను విడిచి పెట్టనే పెట్టరు. దేనికోసం పరిగెత్తినప్పుడు? దేనికోసం? అక్షయమైన ఆహారం కొరకు. దానికోసం కష్టపడాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడం, మరి ఆయన వాక్యాన్ని చదవటం ఒకటే, ధ్యానించటం, తర్వాత పరిశోధించటం, ఇవన్నీ కూడా చేసినవి. ఇప్పుడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడారనుకోండి, కష్టపడవచ్చు కానీ విపరీతంగా కాదు. అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు తిన్నదే నైట్ ఉదయాన్నే ఏమైపోతుంది? బహిర్భూమిలో వెళ్ళిపోతుంది. కానీ దేవుని వాక్యము అలా కాదండి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, మన త్రోవకు వెలుగయ్యి ఉంటుంది. వాక్యం గురించి 119వ అధ్యాయం చదవండి. అక్కడ వాక్యం గురించి స్పష్టంగా వాక్యం ఏ విధంగా కాపాడుతుంది, ఏ విధంగా ఉంటుందో వాక్యం గురించి అక్కడ ఉంటుందన్నమాట. లోకంలో నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు?
క్షయమైన ఆహారం కోసమా, అక్షయమైన ఆహారం కోసమా? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? ఒక్కసారి నువ్వు పరీక్షించుకోండి, తెలుసుకోండి. ఎందుకనంటే మనకు ఈ లోకం శాశ్వతం కాదండి. శాశ్వతమైన లోకం ఏది అని అంటే పరలోకం. ఆ లోకం చేరాలి అంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. అక్షయమైన ఆహారం కోసమే కష్టపడాలి. అక్కడ కష్టపడితే ఏం జరుగుతుందని చెప్పారు? ఒకసారి చదవండి, ఏమని ఉంటుందో. కష్టపడితే ఏం జరుగుతుందని చెప్పారు చూడండి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవం కలుగు చేయు. ఏం కలుగు చేస్తుందంటే అక్షయమైన ఆహారం నిత్య జీవం కలుగు చేస్తుంది. అంటే నిత్యము కూడా జీవింపజేస్తుంది. అంటే మనం నిత్యము యుగయుగాలు కూడా ఎలా ఉంటామంటే జీవించి ఉంటామన్నమాట. అందరూ కూడా పరిగెత్తలేరు, అందరూ కూడా ఉండలేరు. కానీ అలా పరిగెత్తినప్పుడు దేనికోసం? అక్షయమైన ఆహారం కోసం పరిగెత్తినప్పుడు నువ్వు ఎక్కడ చేరతావని చెబుతున్నారంటే నిత్య జీవం చేర. ఒకటి, దేవుని కోసం మనం పరిగెత్తినప్పుడు, దేవుని పనుల విషయాల్లో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు అని గ్రంథంలోనే ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే తర్వాత చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఏంటంట మనుష్య కుమారుడు ఇచ్చేది? అక్షయమైన ఆహారం. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏం వేశారంట? ముద్ర వేశారనంట. ప్రతి ఒక్కటి కూడా తండ్రి అయిన దేవుడు కుమారునికి ప్రతి ఒక్కటి కూడా చెప్పి ఆయన ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఇప్పుడు మీరు పరీక్షించుకోండి. క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నారా? అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నారా? నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు ఈ లోకంలో? అక్షయమైన ఆహారం కోసం పరిగెడితే నిత్య జీవం చేరతో. ఆ తర్వాత నువ్వు ఈ లోకంలో నువ్వు ఎలా ఉంటావంటే ఎల్లప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావన్నమాట. దేవుడు మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. అది ఎవరి ద్వారానంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మీ అవసరం తీరుస్తారు. పిలుపులకు 4:19 ఉంటుందన్నమాట. క్రీస్తు నందే ఉంది ఆనందం. పిలుపులకు 4:4 ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ప్రభునందే ఉందండి ఆనందం. ఈ రోజున ధనం ఇప్పుడు క్షయమైన ఆహారం కోసం కష్టపడే వాళ్ళు సడన్గా చూడండి, వాళ్ళ ఆలోచన మారిపోతాయి. వాళ్ళలో కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళలోని ఏముంటుందనంటే నా బ్రతికెందుకి అని ఉంటుంది. చాలా మంది నాయకులు కానీ, తర్వాత అధికారులు కానీ, తర్వాత ఈ మూవీ స్టార్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనప్పటికీ కూడా వాళ్ళు దేనికోసం ఎక్కువగా పరిగెత్తారు అని అంటే క్షయమైన ఆహారం కోసం పరిగెత్తారు. వారికి అంత డబ్బు, ధనం, తినటానికి అన్నీ ఉన్నా కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళకి ఏమీ లేదనంటే మనశ్శాంతి ఉండదు. ఎవరో మన పేర్లు మరి చెప్పొచ్చు చెప్పకూడదు మనకైతే, ఎందుకనంటే ఇది యూట్యూబ్ ద్వారా వెళ్తుంది కాబట్టి. ఎవరో ఒక కోడేశ్వరుడు అండి, పేరైతే నేను చెప్పట్లేదు కానీ, అయితే అతని కుమారుడు ఎంతో ఆస్తి ఉంది, కోట్లు ఉన్నాయి, కానీ తినటానికి ఇది లేదు. ఎందుకనంటే షుగరు, బీపీ. చూడండి, చాలా మంది ఎంత సంపాదించినా కానీ తినడానికి వాళ్ళకి ఏముండదు, ఆరోగ్యం ఉండదు. కోట్లు ఉంటాయి, మంచి తినడానికి అన్ని పదార్థాలు రకరకాల విధాలుగా ఉంటుంది, కానీ తినడానికి లేకుండా పోతుంది. చూడండి, చాలా మందిని నైట్ అయ్యిందంటే ప్రశాంతంగా నిద్రపోలేరు, హ్యాపీగా పడుకొని అలా కొంచెం సేపు పడుకుందామంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకని ఇదంతా? ఎందుకనంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెడుతున్నారు కాబట్టి. అదే దేవుని కోసం, అక్షయమైన ఆకారం కోసం నువ్వు పరిగెడితే ఏం జరుగుతుందో తెలుసండి? నీకున్న దాంట్లోనే సమృద్ధిగా నువ్వు తింటావు. ఆ తర్వాత సంతోషంగా నువ్వు హ్యాపీగా పడుకొని ఏం చేస్తావు? నిద్రపోతావు.
తర్వాత ఉదయాన్నే హ్యాపీగా సంతోషంగా నువ్వు లేస్తావు అనమాట. దేనికోసం ఇదంతా? అక్షయమైన ఆహారం కోసం నువ్వు పరిగెత్తినట్టు. క్షయమైన ఆహారం కోసం నువ్వు కష్టపడితే నీ జీవితంలో ఎక్కువ సంతోషం ఏమి ఉండదండి. అర్థమైందండి? అక్షయమైన ఆహారం కోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో పరిగెత్తాలి. అది ఎవరు ఇస్తారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే ఇస్తారు. ఆయన మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా మనం ఈ లోకం విడిచిన తర్వాత ఆయనతో పాటు ఉండాలనే ఆయన కోరుకొని ఉన్నారు. నువ్వు, నేను, మనందరం ఎవరో తెలుసండి? దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలం అండి. దేవుడు మన ఈ లోకానికి ఎందుకు పంపించారో తెలుసండి? మనం దేవుని దృష్టిలో ఎప్పుడున్నామో తెలుసండి? ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుని దృష్టిలో ఎప్పుడున్నాం? జగత్ పునాది వేయబడక మునిపే. రిఫరెన్స్ కావాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి ఉంటుందన్నమాట. అంటే మరి ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు ఈ లోకంలో. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఈ లోకంలో నీతిగా, భక్తిగా ఈ లోకంలో జీవించాలి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి జీవించాలని చెబుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాలండి. మనం ఈ లోకంలోని అక్షయమైన ఆహారం కోసం పరిగెత్తినప్పుడు, వెతికినప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని కూడా దయచేస్తారు. ఈ లోకంలో సంతోషంగా ఉంటాం. లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటాం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరికీ వందనాలు.